హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా అత్తగారి వల్ల చాలా లేట్ అయిపోయింది మా ట్రిప్. మా తమ్ముడు మా ముసలోడు కనిపించట్లేదు కదా, శిక్షించాలా పనిష్మెంట్ ఇవ్వాలా. तुम्हारे लोग फोन पे अच्छे की फोन पे ना नो है ओ इधर सिग्नल కూడా ఉండదు. మా తమ్ముడు హెవీ డ్రైవరు, సరదాగా టూర్ వేసామన్నమాట. తమ్ముడు అయితే కార్ నుంచి దిగట్లేదు అసలు. ఇప్పుడు దిగుతాను ఫ్రెండ్స్, అందరు దిగిన తర్వాత మరి పెద్ద మంది కదా. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఒక పక్క వెళ్తే మా వాళ్ళు ఇంకో పక్క నాకు చాలా మోసం చేసి వస్తారు మా వాళ్ళు. వాటర్ ఫాల్స్ చాలా బాగా కనిపిస్తుంది, అందుకనే మేము ఇక్కడ స్టక్ అయిపోయాం. మా సూపర్ కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఎలా ఉంది అక్కడ? జర్నీ అయిన తర్వాత మేము రిటర్న్ ఈ విధంగా అవుతున్నాము. ఫుల్గా చీకటిగా ఉంది. డ్రైవింగ్ కూడా మా బ్రదర్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ డ్రైవింగ్, ఎటువంటి ప్రాబ్లం లేదు. డ్రైవింగ్ మీద నాకు కొంచెం డౌట్ వచ్చింది, కానీ పర్ఫెక్ట్ డ్రైవింగ్. రిటర్న్ అవ్వడానికి ఇంత లేట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము డుడుమాక్ నుంచి ఢిల్లీ అలా తిరిగి వచ్చేసరికి ఈ టైం అయితే అయ్యింది. సో మా తమ్ముడు నాకు డ్రైవింగ్ ఇచ్చాడు. నేను వద్దురా తమ్ముడు, నాకు రాదన్నా సరే మా తమ్ముడు ఇచ్చాడు. సార్ చూడండి సార్ ఎంత పెద్ద డ్రైవరు. నైట్లో కూడా లైట్లు వేయకుండా డ్రైవ్ చేస్తున్నాడు. చూడండి మేమైతే చివరికి డుడుమా బ్రిడ్జ్కి చేరుకున్నాము. ఇది ఆంధ్ర నుంచి ఒడిశాకి కలిపే బ్రిడ్జ్ అనమాట. సో ఇదిగోండి మా ఎదురుగుండా ఇంకో వెహికల్ వస్తుంది, సరిపోదు, అందుకని మా తమ్ముడు రివర్స్ చేస్తున్నాడు. వరదలు వస్తున్నారు అని వాటర్ తక్కువే ఉంది. అవతల పక్క ఇప్పేస్తుంటారు. ఇప్పాను వాటర్ ఎక్కున్నప్పుడే డ్యామ్లు చూడడానికి చాలా బాగుంటుంది. ఉంటుంది సార్ కొంచెం సండే కదా, ఎక్కువ జనాలు ఉంటారు. ఫ్రెండ్స్ చూడండి, చివరికి అయితే మనం డుడుమా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో చేరుకుంటున్నాం. మా తమ్ముడు చాలా స్పీడ్ కొట్టాడు కారు అంతా సేక్ అయిపోయింది దెబ్బకి. మా అత్త అయితే వెనకాల గూజ్ బంప్స్ వస్తుంది. పార్కింగ్ ఉందో లేదో సండే ఒకటి పార్కింగ్ లేకపోతే 80 రూపాయలు లాగేసుకోండి అంతే. ఇప్పుడే
అటు పెట్టేసుకుందాం తమ్ముడు. మా అత్తగారు పోజులు. మా బ్రోగాడు ఇప్పుడే ఫ్రెష్గా ఫేస్ కడుక్కున్నాడు. మంచి అందంగా తయారవడానికి ఫేర్ అండ్ లవ్లీ కూడా బ్యాగ్లో ఉంది. ప్రాబ్లం ఏం లేదు. ఫ్రెండ్స్ చూడండి, మా వాళ్ళు అయితే మా అత్తగారు మా మాయగారు ఇద్దరు మంచి పోజులు ఇస్తున్నారు. ఏటత్త అంతేనా పోజు? ఇగోండి గొడుగు దగ్గర నిల్చున్నారు అనమాట. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఆఖరికి 80 రూపాయలు మా మాయగారి చేత అప్పు చేసి ఇచ్చి వెళ్ళిపోతున్నాము. గంట కూడా స్పెండ్ చేయలేదు. మా తమ్ముడు అయితే చాలా హట్ చేశాడు. ఇప్పుడు మేము హట్ అయిపోయాడు. హట్ చేశాడు కాదు, నెక్స్ట్ మేము వనకాడిల్లి వెళ్తున్నాం అనమాట. సో ఇలా వెళ్ళాలి. ఇక్కడ తీరని ఆనందం అక్కడైనా తీరుతుంది అనేసి మా ప్రయాణం కొనసాగించాము. చూడండి, మీకు ముందుగా కనిపిస్తుంది కదా, అక్కడ మొత్తం వచ్చే వాటర్ అంతా అక్కడ ప్యూరిఫై చేస్తుంది అనమాట. ప్యూరిఫై చేసి మనకు మార్చుకాండ జల విద్యుత్ కేంద్రం ఉంది కదా, అక్కడికి పంపిస్తుంది అనమాట. మంచినీళ్ళు మాత్రమే, విద్యుత్కి ఉపయోగపడే వాటర్ మాత్రమే పంపిస్తుంది అనమాట. సో మిగతా వాటర్ అన్నీ ఈ మార్గం గుండా పోతుంటుంది. ఇవ్వండి, మనం అయితే ఇప్పుడు వనకడిల్లి వచ్చామన్నమాట. సో ఈ వనకడిల్లి నుండి లెఫ్ట్కి వెళ్తే డైరెక్ట్గా పవర్ ప్లాంట్కి వెళ్ళడానికి అవుతుంది. రీసెంట్గా ఘాటి మూవీ కూడా పవర్ ప్లాంట్లో కవర్ చేశారు, చూసాం. బాగుంది మూవీ. ఈ పవర్ ప్లాంట్లో కిందన ఇది ఉంటుందా, కిందకి దిగడానికి, దాంట్లో ఒక ఫైట్ సీన్ పెట్టాడు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంటే ఇది యూపీఎస్సీ లాంటి, ఇది సబ్ సెంటర్ లాంటిది.
కిందకి వెళ్తాం కదా, ఇది రోప్ వే అలా ఉంటుంది అనమాట. చిన్న ఈ స్టాప్ వాళ్ళందరికీ తీసుకెళ్తారనమాట ఈ రోప్ వే నుండి. చూడండి ఇది కొన్ని రోప్ ఇలా ఉంటుంది. రీసెంట్గా తీసిన ఘాట్ సినిమా అనుష్కది కూడా ఇక్కడ షూట్ చేశారంట. చూడండి కొందరు అయితే ఫ్రెండ్స్ చూడండి, మేము ఇంకో వాటర్ ఫాల్స్ అయితే కనుక్కున్నాము. దూరంగా ఉంది, సరే కనిపించట్లేదు జూమ్లో. ఆ మినీ వాటర్ ఫాల్స్కి వెళ్తే బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. వెళ్ళిపోదాం తమ్ముడు. అక్కడ వెళ్ళడానికి రూట్ ఎలా ఉందో మనం కనుక్కోవాలి. చూడండి చాలా పెద్ద డౌన్ అనమాట ఇది. ఇదిగోండి ఇలా వెళ్ళాలి మొత్తం. సో ఇక్కడే ఘాట్ సినిమాలో అనుష్క గారిని కూడా పడుకోబెట్టి కింద దింపడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం డౌన్ అనమాట. కిందికి వెళ్తే మనకు పవర్ హౌస్ కనిపిస్తుంది. సో అక్కడ రోడ్డు బాగాలేకపోవడం వల్ల రోడ్డు బాగాలేకపోవడంతో మాకు టైం కూడా కొంచెం సెట్ అవ్వలేదు. దాన్ని ఉద్దేశించి మాత్రమే మేము వెళ్ళలేదు. నెక్స్ట్ టైం తప్పకుండా చూపిస్తాను మీకు. సో చూడండి ఎట్లుందో కొండలు. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ ఘాటి మూవీలో అనుష్క ఫైట్ సీన్ ఇక్కడే ఉంటుంది. తోండ పెట్టేస్తారు, ఫైటింగ్ చేస్తారు. నిజంగా ఫ్రెండ్స్ ఇక్కడే ఘాట్ మూవీలో అనుష్క గారిని ఇక్కడే పడుకోబెట్టి షూట్ చేస్తారనమాట. సో ఇది మా తమ్ముడు కూర్చున్నాడు అక్కడ. మా తమ్ముడు అదృష్టవంతుడు, అనుష్క కూర్చున్న దగ్గర కూర్చున్నాడు. దండం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. జర్నీ అయిన తర్వాత మేము రిటర్న్ ఈ విధంగా అవుతున్నాము. ఫుల్గా చీకటిగా ఉంది. డ్రైవింగ్ కూడా మా బ్రదర్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ డ్రైవింగ్, ఎటువంటి ప్రాబ్లం లేదు. డ్రైవింగ్ మీద నాకు కొంచెం డౌట్ వచ్చింది, కానీ పర్ఫెక్ట్ డ్రైవింగ్. రిటర్న్ అవ్వడానికి ఇంత లేట్ అయింది కొంచెం.